నాకు డెలివరీ జాబులు వచ్చినాయి. అవును కదా. ఇటువంటి జాబులు చదివే నేను డెలివరీ బామందుకు బాగున్నావు బామా. అయినా నీవు భారీ జీవన జీవించినా కానీ సరే నేను మానవి నా మానవస్తున్నాను బామా. ప్రణీశ్వరా బామా జాబులు ఉంటుండవి. అవును జాబులకి ఇటు వింటూ ప్రణీశ్వరా. శభాష్ బామరా మాదేవి. ప్రణీశ్వరా శ్రీరంగ ఆ టిప్పు సుధాన మాత్రంగా చిన్నగా గురుపురం సాగినారంట కదా. సర్లే అట్టి గురుములు పెట్టి సవాల్ చేసిన వాడు గొప్ప గొప్పగా భారీ భారీ బహుమతులు ఇస్తున్నాడు బామా. బహుమతులకి ఎటువంటి ప్రణీశ్వరా. శభాష్ నాతో మాట ఒకసారి ఆహ్వానించవు. అలాగే నాత వాడి గుణాన్ని బట్టి సవాల్ చేసినా కానీ సరే వాడు 5వ పాట మైనాపురం నాడుస్తున్నాడు. సరే వాడి 4 రాజ్యముల ఒక్క రాజ్యం నాము వాడి ఎక్కే గురువు వాడు పట్టాడు పడపకి నాడుస్తాడు బాబా. ఈ మీద కనుక వాడి ఒక కూతురు పట్టబరాని అవునులే వినామ దవహ వేసి మా వెంట పంపుతున్నాడు. అందుకై నేను డెలివరీకి జరిగి బయలుదేరవలను. నీవు భారీ దేవుని నగరంలో దీవించదవా లేక ఏమని పలకదవు. నాది పురుగులు సరే ఆలగించవా నాత. శభాష్ ఎటువంటి పలుకులు ఒక్కసారి తెలవవా. అలాగే ఆలగించని నాత. కానీ ఆహా నాత దండమండి 10,000 దండమే ప్రాణవల్ల. పెద్దవాడవై బుద్ధి లేదా ప్రాణవల్ల నాత మీకు. నాత బుద్ధి ఉండినా విద్య లేదా ప్రాణవల్ల. పెద్దవాడవై బుద్ధి లేదా మీకు బుద్ధి ఉండిన విద్య లేదా ప్రణేశ్వర. అలాగే ఆలగించండి నాత. పహరపోలేక మనమినాలండి ప్రాణ వల్ల నాత.
మాట మాటికి మాట్లాడుతున్నావా? వినాశనం వినాశనం దేవుడి గొప్ప ఏమి సరే వాళ్ళ నొప్పులు భారం అయ్యా, మరి విని నొప్పులు భారం అయ్యా. ఇంకా పక్క మెట్టు కొర్రు చాలను గుంతు పెట్టుకున్నట్టు చాలను. అయితే ఎంత మార్గం నీళ్ళు నేను కచ్చారికి ఉరుదు ప్రణేశ్వర. పిల్ల నా కొడక ఆయన చెప్పి టీ తెచ్చాక రోగం నీకు వాడు పక్క కలిసి కలుస్తాడు ఎవడు వాడు లోపల మాటలు జాగ్రత్త. ఏం వాడు ఈడు ఏకవచన మాట్లాడుతున్నావు? వాడిని మాట్లాడతాడు ఎవడు వాడు గుండోడు. ఏమైతుంది? నా బుద్ధి తెలుసు కదా. ఏమిటి బుద్ధి? నాకు తెలుసు కదా. కుక్క బుద్ధి. నా గ్రేట్ తెలుసు కదా. ఏం చేస్తావు? నాకు బుద్ధి తెలుసు కదా. ఏం చేస్తావురా? బుద్ధి పోసుకో కుక్కొట్ట. అది అది నీకు మాకున్న తేడా. అది నీకే ఉండేది. కట్టు చేతులు. మేము చెప్పిన హాల్కి సగరగా పనిచేయి. అదే లేకపోయినా నేను చేసేది ఆ అమ్మకి నేను చేసేది పని. ఆయన తప్పు వాడిని కాదు. వానికి సత్య భోజనం పెట్టి పంపించంటే ఉడుకుడుకు భోజనం పెట్టి నా కొడుక్కి ఆయన 12 మంది మత్సాలండి పక్కన ఉండగా 7 మంది దాటి కన్నులు మన నెగిటివ్ మామా అంతమంది నైటీలో వండుకొని నువ్వు ఏలమ్మా బాధపడేది. తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? నేను మాట్లాడలేదు నేను కాతామని ఇటువంటి వారు మన నెగిటివ్ ఉండగా నీకు భయమేనడే? నీ చదువు కనబడి భారీ దేవుడు బ్రహ్మ దేవుడు ఏమన్నా పలకదాము ఏమరా అయ్యప్ప చూసాకట్లున్నాడంటే అది గుట్టు తిరిగి కొద్దలేరు. అటువంటి పని మేము చేయము. ఏమి ఇక్కడ నీ చదువు కనబడి భారీ దేవుడు బ్రహ్మ దేవుడు ఏమి ఏమన్నా పలకదాము ఎలా మీ అమ్మ ఏమన్నా చచ్చిపోయిందేమి? అయ్యా ఏం ఏడుపో చూస్తాను సాగనం పెట్టుకుంటావే కామని అయినా ఇక్కడైనా నేను ఇస్తాను కాబట్టి బాగా దేవుడు బ్రహ్మ దేవుడి ఆయనతో పడాలి అన్న అక్కడ పలుకోను ఏంటి జలం ఇంకా నాది పలుకులు ఒకసారి అలగించువా నాత. భార్య చెప్పిని మాటలు వినక ప్రాణ వల్ల నాత
ఎంత మాత్రమే సాగదు జీవించదవా నేను ఏమన్నా పలకను కట్టడానికి గుడ్డల లేక కాడు తిరగడే భార్య చెప్పిన మాటలు వినక నల్ల మహారాజు జూజూపులాడి ఓడిపోలేదా మరి కట్టడానికి గుడ్డలు లేక తాగడానికి నీళ్ళు లేక అవును తినడానికి అన్నము లేక ఇంకా వాళ్ళు కాడ తిరగలేదా ప్రణేశ్వర అయితే అటువంటి వరకైనా మీరు వచ్చారు నాత ఎక్కడ మీ అమ్మ పోయినది కోరుకున్నా పోయి ఎక్కడ యాడ అనుకుంటుంది యాడ మన ఇల్లు ఇక్కడ ఉండదు నువ్వురా ఎక్కడ మీ అమ్మ తోడుకోబోయింది అంతా వాడే ఏం చేసినాడా పదం మీ ఇంట్లో పెట్టేస్తానంటాడు ఎవరింటికి మా ఇల్లు ఇక్కడే ఉందిరా మా పుట్టింటికంట ఏం వాళ్ళు పుట్టినట్టు వచ్చిపడి రావడానికి నీకేం పని ఉండరా ఉండు నీకేం పని చూసినవాడా తెచ్చినవాడా చేసినవాడా ఎవరో కొడుకా నీవు మేము చెప్పిన పని చేసేవాడు మేము వేసిన తినే కొడుకు నువ్వు నీకేం పని నీకు పని లేదు ఎలా లేదు లేదురా లేదు లేదు ఎక్కడా నాకు పని లేదు కానీ నీకు ఆ పని కాదు ఐముండి ఓడుకొని పోయి ఇంకొన్ని కట్టేస్తా నేను ఎలా మీ అమ్మ అడ్డుపడ్డది కాదు ఎనగొట్టినారా చెంబ కట్టేస్తా ఈ పొద్దు ఇంక లేదు ఇంక లేదు ఇంక లేదు ఏ గుబడియా నీ కొట్టేమరియా ఏ పొడిపోడా ఇంక లేదురా ఇంక లేదు అన్ని ఎత్తుకొని వచ్చేయండి ఏమేమి ఇచ్చినావు 50 మెట్టు మెట్టు మీ అమ్మది కాదు అది అది నాదిరా నీది కాదు 50 మీ అమ్మ అటువంటి చెప్పులు కాదేసేది ఇంకావే వెనక హైట్ గా ఉంటాయి ఆ చెప్పులు వేసేది మీ అమ్మ అవి తొక్కి 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 అరిగిపోయినాయి చాలా దొక్కిందిరా మీ అమ్మ ఇంకా ఉన్నాయి దీంట్లో ఇంకేమి తెచ్చినావు ఇంకో దీంట్లో చీర ఉంది జాకెట్ ఉంది అన్ని ఉన్నాయి అన్ని మీ అమ్మవేవి అన్ని పరిచయం ఇంకా ఒకటి ఉంది ఇంకేమి ఇంకా అమ్మది లేదు అయ్యో పెట్టు 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 అది మీ అమ్మది కాదురా 50 లేజర్ ఇది నీకేమిటా నాది మీ అమ్మ బ్యాగలో పెట్టుకోవద్దులే అమ్మ బ్లేడ్ కూడా 10 తెచ్చింది ఇట్లేకి ఏమిటి కదా అవి అమ్మ సేమి ఆడవాళ్ళు అక్కడ సేవింగ్ చేసుకుంటారు నావే నీవే 50 ఇంకా ఒకటి ఇంకేమి లోపల పనిను లోపల పని మీ అమ్మ ఏదిలే ఈ నడం లేచ ఉంది
ఏ అమాయకుడా ఏమే ఏమి ఇటు దేవస్వామి మనం అవమానపరుస్తున్నావా లేకుండా గొప్ప గొప్పగా పొగుడుతున్నావు ఏమి పొగుడుతాడు ఏమి చేస్తున్నామండి నువ్వు ఎప్పుడు కొట్టాడు నా కడుపు కాలిపోతుంది కొట్టలే నువ్వు రాబోదు నేను గెంతోని కట్టేస్తాను మీ అమ్మ రాదుగా నువ్వు లోపలికి కొట్టినా చిన్న భార్య తమ్ముడి మళ్ళా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఫోను ఆయప్ప నింటే అయ్యప్ప తమ్ముడి ఆయన ఏమి ఆడ మాటలు సాడ మాటలు నాతో పలుకుతున్నావా ఆయన ఆడదాని మాట వింటే హర్తుకొచ్చును పరుతుకొచ్చును తప్పితే తలకాయకొచ్చును కదా నీ మాట ఎంత మాత్రం వినను మీద సారను నీ చాలు కనిపెట్టి పోరీ దేవుడుగా బ్రహ్మ జీవించలేక ఏమని పలికదాము ఏమి ఇప్పుడు ఇది నిన్న మాట విని చలవా నాత నాది పురుగులు సరే అలాగిచ్చవా నాత భార్య చెప్పిని పాటలు వినుక ప్రాణ వల్ల పోడా అయ్యో రాముని సీతారమణాసురుడు ముక్తి పొందలేదా దేవుని చెబుతాడు ఆయనకి ఇంకా నేత 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 భార్య చెప్పిన మాటలు వినక ఒక రాముని సీత రావణాసుడు మృతి పొందలేదా ప్రణీశ్వర అటువంటి వాళ్ళకన్నా మీరు వచ్చారు ప్రణీశ్వర ఏమంటే రామనాసురుడు తన కూతురు వరుస కాల్సిన సీతాదేవిని చాలా తీసి ఉన్నాడు అటువంటి దుర్మార్గుడు ఏమి ఇంటి చూసింది మహారాజు ప్రణీశ్వర అయినా కానీ భార్య చెప్పిన మాటలు వినక ఒక భీముని చేత దుర్యోధనుడు మూర్తి పొందలేదా ప్రణీశ్వర అటువంటి వారికైనా మీరు వచ్చాడు ప్రణీశ్వర ఓ చెప్పినకి పొంద ఏంటి మాటలు పలుకుతున్నావు అదేమిటి నాత అయినా హట్టి దుర్యోధనుడు తన అన్నదమ్ములకు మోసం చేసి రాజ్యము దోసుకున్నా పరమ దుర్మార్గుడు ఏం హట్టి దుర్యోధనుడు అయినా హరించిన పాండవులకు ఐదూరు పరమ దుర్మార్గుడు ఏం హట్టి దుర్యోధనుడు అటువంటి దుర్మార్గుడు ఏమి ఇంటి చూసిన మహారాజు
గాని భార్య చెప్పిన మాటలు వినక అవును ఆ ఒక కృష్ణుని చేత కంసరాజమూర్తి పొందలేదా ప్రణేశ్వర? ఇటువంటి వరకైనా మీరు ఇచ్చాడు నాథ. ఓసమాయని ఏమి మాట మాటకి మారమలుగుతున్నావు? ఆయన హట్టి కంసాసురుడు తన తోట పట్టిన చెల్లెలు బిడ్డలని ఆరు గర్భములు వాని కత్తిగా పలిసుకున్నాడు. ఎవరు హట్టి కంసాసురుడు? అప్పుడు తన అన్నకు భయపడే దేవమోహిదేవి తన గర్భంలో పుట్టిన శ్రీకృష్ణుడే. వింటున్నావా? అవును నాథ. తన గర్భంలో పుట్టిన శ్రీకృష్ణుడే రేపలలో యశోద దగ్గర విడిపించదు కదా. అప్పుడు రేపల యశోదకు మహాలక్ష్మి జన్మించదు. ఆమె బిడ్డను ఉట్టుకుని ఎవరు దేవమోహిదేవి తన అన్నకు చూపించింది కదా. అప్పుడు వాడు ఆడబిడ్డ కూడా చూడకుండా ఎవరు హట్టి కంసాసురుడు? అయినా గాని భార్య చెప్పిన మాటలు వినక ఆ ఒక వీరన్నాసురుడు నరసింహ సీత సావనంపలేదా ప్రణేశ్వర? ఓసే అమ్మాయి లేని ప్రణేశ్వర మాట మాటకి మారము. ఆయన హట్టి వీరన్నాసురుడు తన కర్మలో పుట్టిన బిడ్డకు ప్రహ్లాదులకు పెట్టాలని మస్తు కష్టములు పెట్టినాడు. మొదలుగానే కొంతమంది తోచినాడు, సర్వమంతా కల్పించినాడు. ఏమి ఏడితో తొక్కించినాడు కదా. అటువంటి మహారాజు పరిపరితం చెప్పినా గాని ఇంత రసమాత్ర పని ఎదుర్కొంటే ఈ రణసూరుడు ముందు పెట్టడానికి ఎరికితే మీ రాజ్యం చేయాలి కదా. ఈమె చదవాలేక ముందు పెట్టుకోవాలంటే ముందు మీ రాజ్యం లేదు. ఏమి దీని వాళ్ళకి ఏమన్నా పలికలేవు. అలాగే జీవనిచ్చేటి సమయమందున ప్రాణ వల్ల పోడా అయ్యో ఎడమ బాగా నా గోలె పులిగేది ప్రాణ వల్ల పోడా. ఎడమ బాగాన గోడు పొలికా, ఎడమ కన్నా అదురు పుట్టా, ఇంకా ఎడమ కాలు సలుగు పుట్టా, ఎడమ దొక్కులో పోటు పుట్టా. ప్రణేశ్వర అకండ్లమ్మల ఆరిపాయా భూమి భూముల మీద ముప్పు కొమ్మిడిది కదా. ఎంత మాదం డెలివరీ కచారికి ఒలుతున్నా ఆహా కూతురు కూర్చున్న కోటకు లోపల ఏమై సైతం మడుగుల మనసులో వాళ్ళు నవ్వుతున్నారు. లేక హండాట మాటలాడినా ఈ హోళలు నవ్వుతున్నారు. చచ్చిన బతికిన పేరు మన చచ్చి భూమిలో ఈ మొదటిలో రేపు పండుగ మన్నాడు ఏమంది బామా నీకే ఏమి ఏమంటారు ఏమంటారు
అయినా సచిన బతికిన పేరు మన చర్చి భూమిలో ఈ బుద్ధిందులో రేపు పట్టిన మన్నాడేమంది నేను సారగాల బతకడానికి పుట్టుదాన్ని కాను. ఇక్కడ నేను నీచం గడిపిన భారీ దేవుడు దేవుడు అట్లా దీవాన్నిచ్చేదా ప్రాణ వల్ల కూడా నీకు మగవార కత్తలు కింద వాళ్ళని ప్రాణ వల్ల కూడా అది చాలా చాలా సంతోషమైన మామ. మీ పట్టవి కత్తలు పైన వాళ్ళని ప్రాణ వల్ల నీ హాంకచరమే మామ చాలా చాలా సంతోషమైన కదా. భార్య దీవిని బ్రహ్మ దీవిని నీకవంది నల్ల సీమన పైని నా మనోరాంటి ప్రాణ వల్ల కూడా ఇప్పుడు నీ హాంకచరమే మామ పగవారు కత్తుల కింద వాళ్ళని సరే మీరు పట్టపక్కల పైన వాళ్ళని అవును బాబా వారే దీనికి బ్రహ్మ తినిచారు కదా. అవునా సేమన వెళ్ళి లాభరంట ప్రణేశ్వర నీ హాంకచరమే మామ అయినా చాలా చాలా సంతోషമായി కానీ అవునులే నీ హాంకచరమే చాలా చాలా సంతోషం కదా. అలాగే ఆయన నాకు సందేహం అదేమి నాథ నేను డెలివరీ కచ్చరికి పోయేంత వరకు మన సించుకోట పక్కన సుమా నీ ఆజ్ఞ చర్మి ప్రణేశ్వర అలాగే బాగుందా బామా బామరామాదేవి ప్రణేశ్వర అదే విధంగా ఇక నువ్వు మన చిత్తవర్తములకు బయలుదేరి బామా నీ ఆజ్ఞ చర్మి వెళ్ళరాని ప్రణేశ్వర అవర ప్రాణ నాతోనే అవర్త విడిసింది రామయ్య దేవి ఇప్పుడు ఒకటి రెండా మూడా ముడెళ్ళింది రామయ్య దేవి ఏం పేరు చూడండి హనుమంత పాట సరగసులు కాబట్టి